Hi to all. Very good morning. I am Renuka. All of you, how are you అండి? I am fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి, టైమ్లెస్ రీడింగ్. మీరు ఎప్పటి నుండి చూస్తారో అప్పటి నుండే మీకు ఎనర్జీస్ అయితే వర్కౌట్ కావడం అయితే జరుగుతుంది. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, మీ పర్సన్ మీతో రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నారు, ఈ బంధాన్ని ముందుకు తీసుకువెళ్తారా లేదా చూడండి. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. కార్డ్స్ అనేది షఫల్ చేయడం వల్ల ఏ ఎనర్జీ వస్తుందో తెలియదు, ఎలాగొస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వీటిని ఇలా స్ప్రెడ్ చేసేసి వీటిలో నుంచి 10 కార్డ్స్ తీసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. 1 2 3 4 5 6 7 8 9 10. Queen of Swords, 2 of Pentacles, King of Wands, King of Cups, Star card, Queen of Wands, Queen of Pentacles, 10 of Swords, Ace of Cups, 8 of Wands. మీ పర్సను మీరు వద్దు అనుకుని మీ రిలేషన్ బ్రేక్ చేసి చాలా ఈగో యాటిట్యూడ్ అనేది చూపెట్టి వెళ్ళిన పర్సను మళ్ళీ మిమ్మల్ని అయితే స్పై చేస్తూ ఉన్నారండి. మీ గురించి ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ఈ రిలేషన్ అయితే వారైతే ముగించుకోదలుచుకోలేదు. ఫైనల్గా మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి అయితే వస్తారు. మిమ్మల్ని చాలా ఇబ్బందులకైతే గురి చేశారండి. మీ యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ పైన, మీ ఆత్మాభిమానం పైన మీ పర్సన్ దెబ్బ కొట్టి థర్డ్ పార్టీ తోటి ప్యాచప్ అయితే వెళ్ళిపోయారు. కానీ అదంతా మీకు అలా నమ్మక ద్రోహం అనేది ఎట్ ఏ టైంలో ఇలాంటి గొడవలు వస్తాయి, మీరు ఇలా లాంగ్ డిస్టెన్స్లోకి వెళ్ళిపోవాల్సి వస్తుందని మీరైతే కలగనలేదండి. మీ పర్సన్కి మీకైతే ఎగ్జాక్ట్లీగా 1.5 year అయితే అవుతుంది. 1.5 పీరియడ్లో కూడా మీరు ఒక దగ్గర వారొక దగ్గర ఉంటున్నారు. మీకు పోయిన ఇయర్ అయితే అంటే మీకు ఇప్పుడు ఈ 1.5 yearలో మీకు గొడవైన దగ్గర నుంచి కూడా మీకు ఎలాంటి సంబంధాలు సత్సంబంధాలు అనేటివి లేకుండా చేయడం, వారి లైఫ్లో మీకేం జరుగుతుందో మీ లైఫ్లో వారికి ఏం జరుగుతుందో తెలవడం లేదు. అసలు మీ రిలేషన్ అనేది ఉంటుందా లేదా అనేది కూడా మీకైతే అర్థం కాకుండా అయిపోయిందనమాట. అలాంటి పీరియడ్ అయితే మీ మధ్యలో కొనసాగుతూ వచ్చేసింది. మీరు మీ పర్సన్ని నిలదీశారన్నమాట. తను జగిల్ చేసే విధానం మీకు అర్థమయ్యేసరికి తను మీకు కళ్ళకి గంతలు అనేటివి కట్టేసి తను లైఫ్ తను చూజ్ చేసుకొని మీకు ఏం జరుగుతుందో చెప్పకుండా మీకు చాలా హార్ట్ బ్రేక్ అయితే చేశారు. మిమ్మల్ని ఎమోషనల్ వైజ్గా ఫిజికల్గా హరాస్మెంట్ అయితే చేశారండి. వారు ఒక టాక్సిక్ పీపుల్ తోటి రిలేషన్షిప్లోకి వెళ్ళడం, మిమ్మల్ని ఫిజికల్గా టార్చర్ చేయడము, ఇబ్బందులకైతే మీ పర్సన్ గురి చేశారు. చాలా ఇబ్బందులు పెట్టారు. మీరేమో ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్, మీరు ఇండిపెండెంట్ మెంటాలిటీ, మీరు ఎవరిపైన డిపెండెంట్గా అయితే మీరు ఉండరు. మీరు ఆల్రెడీ మీ పర్సన్కి ఎలాంటి ఫైనాన్షియల్గా కానీ ఎమోషనల్ లాస్ కానీ ఏది కూడా తనకి అన్నీ కూడా సఫిషియెంట్గా మీరైతే ఇచ్చారండి. ఏ ఒక్కటికి కూడా తనకి లోటు అనేది లేదు. మీరు అన్నీ అంటే సఫిషియెంట్గా ఉన్న పర్సన్. బట్ తను ఏంటంటే మీ ఎమోషన్స్ తోటి ఆడుకొని మిమ్మల్ని ఒక ఎలా అంటే థర్డ్ పార్టీ తోటి కంపారిజన్ అనేది చేసుకుంటూ చాలా అబ్యూజ్ మాటలతోటి తిట్టుకుంటూ మిమ్మల్ని అయితే ఇబ్బందులకైతే మీ పర్సన్ అయితే గురి చేశారు. మీ పర్సన్కి అయితే చాలా ఈగో అనేది అయితే ఉంటుందండి, విపరీతమైన ఈగో అనేది ఉంటుంది.
ఆ ఈగో వల్లనే తనకున్న పొగరంతా కూడా మీకు చూపెట్టేసి తన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్ అనేటివి పెంచుకొని మిమ్మల్ని డౌన్ చేసేసి తన థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడం, జగులు చేసుకుంటూ ఉండడం, చాలా ఇబ్బందులకైతే గురి చేశారు. తను మీ లైఫ్లో వండుకుంటూనే థర్డ్ పార్టీ తోటి హ్యాపీగా ఉంటున్నట్టు చాలా షో అప్ అనేది చేశారు. చేసి మిమ్మల్ని పెట్టరా అనే బాధలు అయితే పెట్టారండి. అంటే డబ్బు అంటే ఇప్పుడు నిందించడం కూడా, అంటే మీకు ఎక్స్ట్రా రిలేషన్స్ ఉన్నవని, అంటే మీరు మంచివారు కాదని మిమ్మల్ని నిందించడం, అంటే మిమ్మల్ని ఎవరితోటి గ్యాదర్ కానివ్వకపోవడం, మీరు ఎక్కడికైనా వెళ్ళేసి వచ్చినా కానీ ఎక్కడికి వెళ్ళారు అని అనుమానించడము, ఎవరితోటి ఎందుకు మాట్లాడావు, వారు మీకు ఏమవుతారు అంటే మళ్ళీ మిమ్మల్ని మీ పర్సన్ అంటారండి. మీరు అన్న మళ్ళీ నేను అంటే మీరు సమాధానం చెప్పుకోవాలి కదా, చెప్పుకున్నట్లయితే మీరు ఇతరుల ముందు మళ్ళీ మీ గొడవ వెళ్తే మీరే తనని టీజ్ చేశారని, తనని ఇబ్బందులు పెట్టారు, తనంటే మీకు ఇష్టం లేదని ఆ పర్సన్ మేబీ చూడ్డానికి కొంచెం అట్రాక్టివ్గా అయితే ఉండరండి. మీ పర్సను మీరు అట్రాక్టివ్గా ఉంటారు. దానివల్ల ఈ పర్సన్ బ్యూటిఫుల్గా ఉండడం వల్ల మీ పైన నిందలు అనేటివి వేస్తూ ఉంది. ఆ పర్సనే మంచి పర్సన్ కాదు అని ఇతరులు అనుకోవాలి అనేసి మీ పర్సన్ అయితే చాలా మైండ్ గేమ్స్ షోపులు చేయడం అయితే చేశారు. తను మిమ్మల్ని టీచ్ చేసేవారండి ఎప్పుడు కూడా. అంటే మీరు తనకంటే అన్నిట్లో కూడా హయ్యర్ క్యారిడర్లో ఉన్న పర్సన్ అండి. బట్ మిమ్మల్ని డౌన్ చేయడం, మీరు మానసికంగా బాధపడుతూ ఉంటే తనకి హ్యాపీ అన్నమాట. ఎనర్జీ చాలా తన ఈగో అనేది సాటిస్ఫాక్షన్ అయితే అవుతుంది. అలాంటి పర్సన్ అన్నమాట. తన ఈగో కోసం మిమ్మల్ని మీ ఈగోని దెబ్బతీయాలని చూసే వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అన్నమాట. మళ్ళీ తను మీకు ఎలా అంటే మీకు ఎక్స్ట్రా మ్యారిటల్ సంబంధాలు ఉన్నవి కూడా తనకి మీకు మ్యూచువల్గా ఉన్న తన ఫ్రెండ్స్ తోటి మీకు అంటగట్టడం అన్నమాట. మీకు ఆ వ్యక్తులు తను పరిచయం తన ద్వారా ఏర్పడిన ఫ్రెండ్స్ తోటే మీకు ఎఫైర్స్ అంటగట్టడం. అంటే ఈ పర్సన్ మేబీ వాళ్ళ దగ్గర డబ్బు తీసుకోవడమా, లేదంటే వాళ్ళు ఇతన్ని ఏదైనా టీచ్ చేయడం, అది మీ దాకా తెలిసినట్లయితే వాళ్ళు అలా అనుకుంటున్నారు అని మీ గురించి మీరు మీ పర్సన్కి చెప్తే మీ పర్సన్ ఇంకా రివర్స్లో మీకు సపోర్ట్ చేయడం కాకుండా వారికి సపోర్టింగ్గా వెళ్ళేసి మీకు వారికి సంబంధాలు ఉన్నాయి అని అంటగట్టడం. అంటే అక్కడ మీ పర్సన్ ఏంటి, మిమ్మల్ని వదిలించుకుంటారు, వారి యొక్క ఫ్రెండ్స్ని కూడా ఆ టీచ్ చేసే వాళ్ళని వదిలించుకొని తను థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేస్తారనమాట. అంటే మీ జీవితాన్ని అనేది స్పాయిల్ చేసేసి ఒక మంటలల్లో కాలబెట్టి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయే పర్సన్ జగ్లింగ్. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అన్నమాట. ఎప్పుడు పొగలు పెడతారండి. అంటే మీ పర్సన్ ఏంటంటే పొమ్మని లేక పొగలు పెట్టుకుంటూ ఇతరుల జీవితాలతోటి ఆటలాడుకుంటూ ఉండే పర్సన్ అండి. చాలా ఇబ్బందులు అయితే పెట్టారు మిమ్మల్ని. ఒక సూసైడ్ చేసుకునే వరకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ చేశారు తన మెంటాలిటీ వల్ల. చాలా ఈగో ఉంటుంది, ఆలోచిస్తారనమాట, చాలా పథకాలు అనేటివి వేస్తారు. ఆ పర్సన్ చాలా ప్రాక్టికల్గా ఉంటాడండి. ఎప్పుడు కూడా మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఇవ్వలేదు. మీకు బ్యాలెన్సింగ్ అనేదే లేదండి. వారి లైఫ్ వారు చూజ్ చేసుకోవడమే కానీ మీరు ఏమైపోతారు, మీరు తిన్నారా, మీరు తింటలేరా, లేదంటే మీరు వేలకి ఏమైపోతారు, మీరు తను ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాడు మీ మనీ తీసుకెళ్ళి అని కూడా ఏది కూడా చెప్పరు. మీరే తనకి ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటారు. బట్ తను ఏంటంటే ఇక్కడ సొమ్ము ఒకరిది సోకు ఒకరిదండి. కష్టం మీది ఫలితం తనది అనేలాగా. ఆ ఫలితం వస్తుందా అంటే అది లేదు. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అన్నమాట. తను ఎలా అంటే ఆకాశంలో బిల్డింగ్స్ పోసే టైపు మీ పర్సను. అవి ఏ క్షణాన్నైనా కూలిపోతాయి. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అండి. చాలా అంటే ప్రాక్టికల్గా ఉన్నారు అని మీ పర్సన్ అయితే అనుకుంటారు. బట్ మీ పర్సన్కి అసలు బుద్ధి అనేదే ఉండదు. నేను చాలా మెకానికల్గా హార్డ్ వర్క్ చేస్తున్నాను అని షో అప్ చేస్తారన్నమాట. అంటే మీ పర్సన్ ఏంటంటే బిల్డప్ ఎక్కువ, బిజినెస్ అనేది తక్కువగా ఉంటుంది. అలాంటి పర్సన్ మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది అయితే ఇవ్వలేదండి. మీరు మాత్రం ఒక స్టార్ లాంటి పర్సన్. మీ రిలేషన్ అనేది ఎప్పుడు తన వల్లనే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్. తన వింత బిహేవియర్ వల్ల, తనకు ఉన్న వింత కోరికల వల్ల, వింత చేష్టల వల్ల, తనకున్న స్నీకీ ఎనర్జీ వల్లనే మీ రిలేషన్ అనేది ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్. మీరు తనతోటి ఉండడానికి అంటే మీకు తన ఎమోషన్స్ అనేటివి ఇచ్చినా ఇవ్వకున్నా మీరు తనతోటి ఉండడానికి అయితే ట్రై చేశారండి. అంటే నలుగుట్లో నాదాను అనేది కావద్దు, అంటే పరువు అనేది
పోకూడదు, ఉండాలి, వాల్యుబుల్గా ఉండాలి, తనతోటి ఉంటేనే మీకు కానీ మీ కిడ్స్కి కానీ ఒక సెక్యూర్ లైఫ్ అనేది ఉంటుంది అని మీరు ఒక పరువు ప్రతిష్టల గురించి ఆలోచించే పర్సను. తనేమో తనకు డబ్బు అనేది ఎక్కడి నుంచి వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే పర్సను. అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. మీ ఎమోషన్స్ అయితే తను ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేదు. మీరైతే చాలా మంచి పర్సన్ అండి. మీ లోపల ఒక మదర్లీ నేచర్, ఒక ఫాదర్లీ నేచర్ అయితే ఉంటుంది. వ్యూవర్స్ లైఫ్ మీరు మీ యొక్క మెంటాలిటీ, మీ యొక్క వ్యక్తిత్వము మీరు ఎప్పుడు కూడా అంటే ఏ ఏ ఎమోషన్స్ ఎక్కడ ప్రదర్శించాలో అక్కడే ప్రదర్శిస్తారు. అంటే మీ పర్సన్ ఏమో అయిన వాళ్ళకి ఆకులో, కాని వాళ్ళకి కంచాలు పెట్టే టైపు. బట్ మీది అది అలా ఉండదు. మీ ప్రేమ అనేది అందరికీ సమానంగా ఉంటారు. మీరు ఒకవేళ తప్పు చేసిన వాళ్ళని కూడా మీరు ఫర్గివ్ చేసే పర్సన్స్, క్షమించి వదిలేసే పర్సన్స్. అంటే మీ పర్సన్ లాగా ఒక పేషెంట్ మెంటాలిటీ, ఒక సైకో మెంటాలిటీ లాగా పగలు పట్టే మనస్తత్వం మీదైతే కాదండి. తనది అంటే ఇతరులను పగపట్టే మనస్తత్వం తనది. మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ కాబట్టి మీరైతే క్షమించగలుగుతారు. అంటే గతాన్ని ఎప్పుడు మైండ్లో పెట్టుకొని ఉండరు. మీరు డే బై డే ఇంక్రీజ్ అవుతూ ఉంటారండి. ఇంక్రీజ్ అవుతారు. మీ ఫ్యూచర్ అనేది బాగుండాలి అని కోరుకుంటారు. ఎప్పుడు మీకోసం మీరుగా కష్టపడుతూ ఉంటారండి. వ్యూవర్స్ అయితే చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారు. మీ హార్డ్ వర్క్ కూడా మీకు యూనివర్స్ అయితే మీ పర్సన్ ఇంత చేయాలి అని ట్రై చేసినా కానీ మిమ్మల్ని ఒక చీకటి లైఫ్లోకి, ఒక అంధకారంలోకి నెట్టేయాలి, ఒక డార్క్ సైడ్ అనేది మీకు చూపెట్టాలి అని తను ఎంత ట్రై చేసినా బట్ మీరు అలా అయితే అలా లేరండి. మీరు ఇప్పుడు ఇండివిజువల్గా ఉన్నా కానీ మీరైతే ఒక స్టార్ లాగా అయితే ఉన్నారు. తను డెవిలిష్ పీపుల్ తోటి కలవడం వల్ల తన లైఫే స్పాయిల్ కావడము, తన లైఫే ఇబ్బందుల పాలు కావడము, తను పరువు పోగొట్టుకోవడం, ఇలాంటివన్నీ కూడా తన లైఫ్లో అయితే జరుగుతూ ఉన్నాయండి. మీ పర్సన్ యొక్క లైఫ్లో తనకిప్పుడు లైఫ్ అనేది చాలా కాంప్లికేటెడ్గా మారిపోయింది. అంటే ఏ డెసిషన్ తీసుకోవాలో అర్థం కావడం లేదు. తన లైఫ్ ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. తనకు ఎవ్వరు కూడా తనని ఇన్వైట్ చేస్తలేరండి. డోర్ ఓపెన్ చేయట్లేదు. తన ఎమోషన్స్ ఎవరు కూడా పంచుకోవట్లం లేదు. మీ పర్సన్ సింగిల్ పర్సన్గా ఉంటూ ఉన్నారు. తన ఎమోషన్స్కి ఎలాంటి వాల్యూస్ అనేది లేదు. మీ పర్సన్ ఇప్పుడు మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఏంటి నా పర్సన్ నేను లేకున్నా కానీ హ్యాపీగానే ఉన్నట్టు ఉంది కదా అని కూడా మీ గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు తన లైఫే ఇలా అయిపోయింది, ఒక నెగిటివ్గా నేనే నెగిటివిటీ ఎనర్జీ అనేది అనుభవిస్తూ ఉన్నాను, తను హ్యాపీగానే ఉంది నేను లేకపోయినా అని కూడా మీ పర్సన్ అయితే థింక్ చేస్తూ ఉన్నారు. తన యొక్క చైల్డిష్ మెంటాలిటీ వల్లనే మీకు ఇలాంటి సిచ్యువేషన్ అనేది వచ్చేసింది, అన్నీ కోల్పోవాల్సి వచ్చింది అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట కూడా తనకి గుర్తొస్తుంది. ఆ రిలేషన్లోకి వెళ్ళొద్దు అని మీరు పదే పదే తనకి చెప్పారు. మీరు చేశారు, ఫైట్ చేశారు, బట్ నో యూజ్. అందువల్ల మీరు పక్కన మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని ఉన్నారు. కానీ మీకు మీ పర్సన్కి అయితే రిలేషన్ అయితే ఎండ్ కాలేదండి. మీరు ఇప్పుడు ఈ పీరియడ్లో కూడా మీరు తనని అప్పుడప్పుడు మీరు స్పై చేస్తూ ఉన్నారండి. తను ఆన్లైన్లో ఎప్పుడు ఉంటున్నారు, ఆఫ్లైన్లోకి వస్తున్నారు, తను ఏం చేస్తూ ఉన్నారండి తన గురించి. అంటే మీకు ఇప్పటికీ కూడా తను మీ దృష్టిలో మీ పర్సన్ అయితే ఒక కిడ్ అండి. మీకు ఒక కిడ్ తోటి అయితే మీ పర్సన్ అయితే ఈక్వల్. అంటే మీకు మీ పిల్లల పైన, మీకు కనుక కిడ్స్ ఉంటే మీ పిల్లల పైన ఎంత ప్రేమ అనేది ఉంటుందో మీ పర్సన్ పైన కూడా అంతే ప్రేమ అయితే మీకు ఉంది. కానీ మీ ప్రేమను అర్థం చేసుకోకుండా తను ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్లోకి అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళు చూపెట్టిన కమిట్మెంట్స్కి, ఆఫర్స్కి మీ పర్సన్ అయితే పడిపోయారు. అంటే దురదృష్టవంతుల్ని చెడగొట్టను లేరు, అదృష్టవంతుల్ని ఆపను లేరు అని అంటారు కదా, అలాగనమాట. మీ పర్సన్కి బ్యాడ్ టైం అనేది అయితే నడుస్తుంది. దానివల్లనే వాళ్ళ లైఫ్లోకి వెళ్ళడం అయితే జరిగింది. ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఏం చేస్తే పరిస్థితులు అనేటివి బ్యాక్ వస్తాయి, తన లైఫ్ను తను కంట్రోలింగ్ అనేది చేసుకోవాలి. తన ఫీలింగ్స్ని అన్నీ కూడా నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు ఎంత డెవిలిష్ పీపుల్లో తనకు అర్థమవుతుంది. కాబట్టి తన లైఫ్ అనేది తన కంట్రోల్లోకి తీసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి ఏం చేస్తే వస్తాను అని థింక్ అయితే చేస్తున్నారు. ఇప్పుడు మీ పైన చాలా జెలసీగా, చాలా లవబుల్గా అయితే ఆలోచిస్తూ ఉన్నారు. ఒక పొజిటివ్నెస్ అనేది కూడా ఉంది. చాలా పాజిటివ్ వేలో కూడా ఆలోచిస్తున్నారు. మీ గురించి థింకింగ్ అయితే ఉంది. మీరు తన కోసం
ఇలా ఎదురు చూస్తూ ఉంటారు. కింగ్ ఆఫ్ పెంటికల్ అంటే మీరు తను ఎప్పుడు వచ్చినా తను ఏ క్షణాన వచ్చేసి మీ డోర్ అనేది కొట్టినా మీరు ఓపెన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. బట్ తనే మీకేం చేశారంటే అన్ని లాక్స్ వేసేసి నేను చేయను అనేసి తను వెళ్ళిపోయారు. అంటే ఆ తాళానికి ఎన్ని కీస్ అన్నా ఉండనియండి, దానికి ప్రత్యేకమైన కీ అనేది ఉంటుంది కదా. అలాగే మీరు మీ పర్సన్ యొక్క ప్రేమ కోసమే ఎదురు చూస్తున్నారు. మీకు కూడా ఆప్షన్స్ ఉన్నాయి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళడానికి. బట్ మీరు వాటిని తీసుకొని పగలగొట్టుకొని వెళ్ళట్లేదు. తన కోసమే మీరు ఇలా వెయిట్ చేస్తూ ఉన్నారు. అది మీ పర్సన్కి కూడా తెలుసు. దానివల్ల తను పశ్చాత్తాపం అయితే పడుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం తను అయితే ఎలోన్గా అయితే ఉంటున్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్స్లో తను ఎవరితోటి కూడా ప్యాచప్ అయ్యి సెలబ్రేషన్స్కి అలా వెళ్ళడం లేదు. తను అన్నీ మిస్ చేసుకోవాల్సి వచ్చేసింది అని కూడా ఫీల్ అవుతూ ఉన్నారు. తను చాలా కోల్పోయారండి, అన్ని విధాలుగా లాస్ అనేది చూశారు. ఇప్పుడు ఏది శాశ్వతం కాదు, నీతోటి ఉన్న లవబుల్ బాండ్ని కూడా నేను మిస్ చేసుకున్నాను, నాకు ఇప్పుడు మళ్ళీ నువ్వు కావాలి అని కూడా అంటూ ఉన్నారు. ఇప్పుడు మీ పర్సన్కి మీ పైన అన్కండిషనల్ లవ్ అయితే ఉంది. మళ్ళీ మీతో ఒక ఫ్యాషనేట్ న్యూ బిగినింగ్ అనేది కూడా మీ పర్సన్ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు. నేను గతంలో లాగా మళ్ళీ నువ్వు వస్తే నేను మిస్ చేసుకోను, అరవను, నీతోటి ఎప్పుడు గొడవ అనేది నేను పడను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాకు నీ లైఫ్లోకి ఎలా రావాలో కూడా నాకు వేస్ అనేటివి అది కనబడడం లేదు. నేను చాలా ఫైట్ చేస్తూ ఉన్నాను, బట్ నాకు దారి కనిపించడం లేదు. ప్రేమ మాత్రం ఉంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను సింగిల్గా స్పెండ్ చేస్తున్నాను, ఎవరితోటి కూడా నేను ప్యాచప్ అయి ఉండట్లేదు అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. మళ్ళీ మీరు వస్తేనే లైఫ్కి ఒక అర్థం అనేది ఉంటుంది, న్యూ బిగినింగ్ అనేది ఉంటుంది. లేదంటే తన లైఫ్ మొత్తం ఇలా మంటలు ఎలా అయితే మండుతూ ఉన్నాయో తన జీవితం కూడా అలాగే మంటల్లో పడి తగలబడిపోతుంది అని అంటారు కదా, అలాగా అయిపోతుంది అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారండి. ఇప్పుడు తనని అందరూ ఒక జోకర్ లాగా అనుకుంటూ ఉన్నారంట మీ పర్సన్ని. నన్ను అందరూ ఒక జోకర్ లాగా ట్రీట్ చేస్తున్నారు, నేను తట్టుకోలేకపోతూ ఉన్నాను తెలుసా అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నాకు చాలా అడిక్షన్స్కి నేను అలవాటు పడిపోయానని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. నేను 2 ఫేసెడ్ అంటే నేను 2 ఫేసెస్ అనేటివి మాస్క్ వేసుకొని నీ లైఫ్లో నటించాను అని కూడా వారైతే అంటూ ఉన్నారు. మళ్ళీ మీతోటి రీయూనియన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీకు ఇలా కప్ ఆఫర్ చేసి కొత్త జీవితం అనేది స్టార్ట్ చేయాలి, న్యూ బిగినింగ్ అనేది చేయాలి అని మీ పర్సన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. మీరు లేకపోతే వారి లైఫ్ మొత్తం ఇలా ఖాళీగానే ఉండిపోతుంది అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. నేను టాక్సిక్ పీపుల్ని ఎలాగైనా వదిలేస్తాను అని కూడా అంటూ ఉన్నారు. నేను నీ నుంచి ఎస్కేప్ కావడానికి చాలా ప్లే డ్రామాస్ అయితే ప్లే చేశాను, బట్ ఇప్పుడు నిన్ను వదిలించుకున్నంత ఈజీ నాకైతే కావడం లేదు, చాలా ఇబ్బంది అయితే అవుతుంది. మళ్ళీ నువ్వు నా లైఫ్లోకి రావాలని అంటే చాలా సిచ్యువేషన్స్ అనేటివి నేను ఫేస్ చేయాలి, నీకంటూ ఒక కమిట్మెంట్ అనేది ఇవ్వాలి అని కూడా వారైతే అంటూ ఉన్నారు. మీ బంధాన్ని ముగిసిపోనివ్వను అని కూడా మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను అని కూడా వారి యొక్క ప్రేమ అనేది ప్రూఫ్ చేసుకుంటాను, నేను ఒక ఫేక్ పర్సన్ లాగా ఉండిపోను అని కూడా అంటూ ఉన్నారండి. ఈ పాయింట్స్ రెజనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో కూడా చూద్దాము. మళ్ళీ మీకు ఒకవేళ రీయూనియన్ ప్రపోజల్ వస్తే ఏ మంత్ లోపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో కూడా చూద్దాం. మీనరాశి అండి, మీనరాశి, తులారాశి. మీ తులారాశి రాశులు ఒక 2 రాశులే వచ్చాయండి. మీకు రీయూనియన్ మంత్లు కూడా జూన్ మంత్ అండి, జూన్ మంత్లో వస్తుంది రీయూనియన్ ప్రపోజలు. జూలై మంత్లో వస్తుంది, సెప్టెంబర్ మంత్లో వస్తుంది కొందరికి, మే మంత్లో కొందరికి వస్తుంది, ఏప్రిల్ మంత్లో కొందరికి వస్తుంది, నెక్స్ట్ మంత్లో కొందరికేమో మార్చ్ అంటే ఈ మంత్లో కూడా కొందరికైతే రీయూనియన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. మీకు ఇంకా ఏ డేట్ ఆఫ్ బర్త్ల వారికి కూడా ఈ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుందో చూద్దామండి. 22, 25, 11, 9, 3, 18, 28, 5,
4 20 7 31 23 17 4 15 ఈ డేట్ ఆఫ్ బర్త్ల వారికి ఎక్కువగా రెజొనేట్ అయితే అవుతుందండి. ఇంకా లెటర్ వైజ్ కూడా చూద్దామండి. పీ లెటర్ అండి, పీ లెటర్, ఎస్ లెటర్, ఓ లెటర్, యూ లెటర్, ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజొనేట్ కావడం అయితే జరుగుతుంది. ఇంకొక లెటర్ వచ్చినట్టుందండి, వై లెటర్. ఈ లెటర్స్ వారికి రాశులు తక్కువగా వచ్చాయండి, లెటర్స్ కూడా చాలా తక్కువగా వచ్చాయి. ఇలాంటి పర్సన్స్ కూడా చాలా అంటే 100 మెంబర్స్లో 1-2 మెంబర్స్ అయితే ఉంటారు. ఈ పాయింట్స్ రెజొనేట్ అయిన వాళ్ళే రిసీవ్ అయితే చేసుకోండి. మీకు ఏంజల్స్ ఏం గైడెన్స్ ఇస్తారో చూద్దామండి. నాట్ ద రైట్ టైం, ప్రజెంట్ ఉన్న టైం మీకైతే కరెక్ట్ టైం అయితే కాదని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు చెప్తూ ఉన్నారండి. లుక్ ఫర్ ఏ సైన్ అంటే మీ లైఫ్లోకి మీ పర్సన్ విషయంలో కానీ మీ యొక్క ఫ్యూచర్ గ్రోత్కు అంటే మీ లైఫ్ అనేది కెరీర్ అనేది ఉండాలి కదా, మీ కెరీర్ బాగుంటేనే మీరు బాగుంటారు. దానికి మీకు ఏవో సైన్స్ అయితే వస్తున్నాయి, బట్ మీరు వాటిని పట్టించుకోవడం లేదు అని కూడా మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. పర్ఫెక్ట్ టైం కోసం అయితే చూడండి. చూడడం వల్ల మీ పనులు అనేటివి అవుతాయి. అంటే ఏ పని ఎప్పుడు కంప్లీట్ కావాలో అప్పుడు అవుతుంది. మీరు అనుకున్నప్పుడు అది కంప్లీట్ కాదు, అది కంప్లీట్ అయ్యే టైం వచ్చినప్పుడు మీరు ఆపినా అది ఆగదండి. ట్రస్ట్, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రస్ట్ అనేది చేయండి. చేయడం ద్వారా కూడా మీ పనులు నమ్మకం అనేది కలిగి ఉండడం వల్ల కూడా మీ పనులు అయితే సఫలీకృతం అయితే అవుతాయి. పీస్ఫుల్ రీసొల్యూషన్, ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. మీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానాలు అయితే దొరుకుతాయి. బీ అసెప్టివ్, మీరు ఒక దృఢ నిర్ణయంతో అయితే ఉండండి. చూజ్ ఏ న్యూ డైరెక్షన్, మీరు డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి. అంటే ఒకే వేళ కాకుండా మీ పని కావాలనంటే మీరు కొందరు రకరకాల పీపుల్ ఉంటారండి. కొందరికి కొన్ని వేళలో చెప్తే అర్థమవుతుంది, కొందరికి ఇంకొక వేళలో చెప్తే అర్థమవుతుంది. ఎలా హ్యాండిల్ చేయాలో అలా చేయండి. దాని ద్వారా మీ డైరెక్షన్ అనేది మార్చి వెళ్ళండి. మీ పనులు 100% కంప్లీట్ అయితే అవుతాయి అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారండి. అన్లైక్లీ, మీ లైఫ్లో ఏదో ఒక సంఘటన అయితే జరగబోతుందండి. సక్సెస్, మీ లైఫ్లోకి 100% సక్సెస్ అయితే వస్తుంది. ఆపర్చునిటీస్, మీకు కూడా ఆపర్చునిటీస్ అనేటివి వస్తూ ఉన్నాయి, బట్ మీరు వాటిని గమనించడం లేదు అని మీకు ఏంజిల్స్ అయితే సమాధానం చెప్తుంది. విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్, కొద్ది నెలల్లో మీ లైఫ్ మొత్తం టర్న్ అయితే కాబోతుందండి. మీరు చూసుకోండి, మీ కెరీర్ పైన ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీ పర్సన్ గురించి కూడా ఎప్పుడు హై ఎనర్జీలో ఉండి ఆలోచించండి, లో ఎనర్జీలో ఉండకండి, ఎప్పుడు ఏడ్చుకుంటూ ఉండకండి. నవ్వు 4 విధాల లాభం అండి. అంటే ఏడ్చే వాళ్ళకి ఏడుపే ఎదురొస్తుంది. మీరు ఎప్పుడు కూడా ఏడవకండి, మీరు నవ్వండి, నవ్వుకుంటూనే వెళ్ళండి. మీ పనులు అయితే అన్ని సక్సెస్ అయితే అవుతాయండి. నో నీడ్ టు వరీ, అంటే దేని గురించి ఎక్కువగా బాధపడకండి అని మీకు ఏంజల్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉన్నారు. 30-40% మీద ఉంటేనే రిసీవ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్, సీ యూ అండి.